ఈరోజు సిద్దిపేట జిల్లాలో నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా ప్రమాణోత్సవానికి ఈరోజు రాష్ట్ర కమిటీ సిద్దిపేటకు రావడం జరిగింది. ఈరోజు మరి భారీ ఎత్తున మా యువత మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా ర్యాలీ తీసి ఇక్కడ వెల్కమ్ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యువత ఇంత ఉత్సాహంతో ఉన్నదంటే రాబోయే రోజులలో మరి ఇంతకుముందున్న గవర్నమెంటు నాయి బ్రాహ్మణులకు ఏమి కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద వెల్కమ్ రాష్ట్ర నాయకుడు వస్తున్నాడని చెప్పడంలో ఉత్సాహం కూడా ఏంటంటే మా బతుకులు బాగుపడతాయేమనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు కంకణబద్దులై ఈరోజు రాష్ట్ర కార్యవర్గం వస్తుంది. జిల్లాలో ఏదో మీటింగ్ జరుగుతుంది. నూతన ఉత్సాహంతో నూతన కమిటీ మా అందరికీ ఏమైనా మేలు చేస్తారని వచ్చి ఇక్కడికి అందరికీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని కూడా ఈరోజు నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఏంటంటే గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాయి బ్రాహ్మణులని మరి అన్ని వాగ్దానాలు ఇచ్చిన ఈరోజు కూడా ఒకటి నెరవేరలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడడంలో నాయి బ్రాహ్మణులు కీలక పాత్ర వహించి మరి తెలంగాణలో 4 ప్రాణత్యాగాలు అంటే నాయి బ్రాహ్మణులు 4 చనిపోయారు. మహబూబ్ నగర్లో కరుణాకర్ అని చెప్పి, మళ్ళా చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో మరి రాములు అని చెప్పి, అశోక్ వరంగల్లో వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణలో సాధించడంలో నాయి బ్రాహ్మణ ప్రత్యేకమైన పాత్ర ఉంది. ప్లస్ హక్కుదారుడు నాయి బ్రాహ్మణుడు ఈరోజు తెలంగాణ